చావు బతుకుల మధ్య ఆశ్రమానికి వచ్చిన అనాథ మహిళ తలలో ఏవో కదులుతున్నాయి. జుట్టు మొత్తం కత్తిరించి చూస్తే తలంతా పురుగులే. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారి ఇచ్చిన ధైర్యంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన డాక్టర్లు. ఇంతకీ ఎవరామె? అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఎవరు తీసుకొచ్చారు? పట్టరాని కోపం వచ్చినప్పుడు పురుగులు పట్టిపోతావు అంటారు. అటువంటి మాటలను వినడమే తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసి ఉండము. కానీ ఈ అనాథ తల్లిని చూస్తే శత్రువునైనా సరే ఇలా తిట్టకూడదు అనుకుంటాము. ఎటువంటి వారికైనా ఇటువంటి బాధ, కష్టము ఎవరికీ రాకూడదని కోరుకుంటాము. ఒంట్లో బలం లేక బతుకుపై విరక్తితో కనిపిస్తున్న ఈ అనాథ తల్లి చావు బతుకుల మధ్య సేవాశ్రమానికి వచ్చి పునర్జన్మ ఎలా పొందిందో మీరే చూడండి. చీకటిమయమైన జీవితాన్ని తలుచుకుని చావే గతి అనుకున్న దీనస్థితిలో రోడ్డున పడ్డ ఆమెను గమనించిన హైదరాబాద్ మంగళహాట్ పోలీసులు ఆమె వివరాలు తెలుసుకుని జూన్ 15వ తేదీన చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాధికను ఆశ్రమ సిబ్బంది వీల్చైర్లో కూర్చోబెట్టి వసతి భవనంలోకి తీసుకువెళ్లారు. ఆ క్షణంలో అట్టలు కట్టిన ఆమె తలపై ఈగలు ముసురుతుండడంతో శరీర శుభ్రత లేకపోవడం వలన అనుకుని తలపై గుడ్డ కప్పారు. ఆశ్రమ సిబ్బంది రాధికకు సంబంధించిన వివరాలను పోలీసుల నుండి సేకరించారు. వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా నిస్సత్తువతో నిస్తేజంగా ఉన్న రాధికకు ముందుగా భోజనం పెట్టారు సిబ్బంది. అనారోగ్యంతో బాధపడుతుందో, మానసికంగా కృంగిపోయిందో పాపం పెట్టిన అన్నం కూడా సంతృప్తిగా తినలేకపోయింది. చికిత్స అందించే క్రమంలో ఈగలు ముసురుతున్న రాధిక తలను పరిశీలించగా వెంట్రుకల లోపల నుండి ఏవేవో కదులుతుండడం, లోపల నుండి జగట వంటి ద్రవం కారుతుండడం గమనించిన వైద్యులు నిస్తేజులయ్యారు. పేలుపట్టి ఉంటాయేమో అనుకుని వెంట్రుకలను పక్కకు తీస్తుండగా అవి పేలు కాదు, చిన్న చిన్న పురుగులు అని తెలుసుకుని నిశ్చేష్టులయ్యారు. ఆమె తల నుంచి వస్తున్న దుర్వాసనను భరిస్తూ ఇంకొంచెం లోతుగా చూడగా ఒక్కటి కాదు, రెండు కాదు, కొన్ని వందల పురుగులు ఆమె తలకు చెదపట్టినట్టుగా పట్టేశాయి. నా పేరు శ్రీనివాస్ అండి. మేము అమ్మా నాన్న ఆశ్రమంలో ఒక 2 years నుంచి పనిచేస్తున్నాము. ఇక్కడ టోటల్గా అనాథాలు ఉంటారు సార్. ఎన్నెన్నో దెబ్బలు లాక్కుంటూ వస్తుంటారు ఇక్కడికి. హైదరాబాద్ నుంచి ఒక పోలీస్ బృందం మా అమ్మ నాన్న ఆశ్రమానికి ఒక 40 ఏజ్ వాళ్ళలో ఒక లేడీని తీసుకొచ్చేటప్పుడు వీల్ చైర్లో తీసుకొని వచ్చారు. వచ్చేటప్పుడే బాగా ఇక్కడ అమ్మకాడ వీల్ చైర్ పట్టుకొని వస్తుంటే సెక్యూరిటీ వాళ్ళకు కూడా స్మెల్ వచ్చి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికి ఏం అర్థం కాలేదు. రాగానే మా హాస్పిటల్ బృందాన్ని తీసుకొచ్చారు. మేము ఆమెను చూస్తుంటే కూడా మాకు స్మెల్ బాగా వస్తే ఇక్కడ ఎయిర్ కట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము ఏం చెప్పినామంటే మాకు ఎక్కడి నుంచో స్మెల్ వస్తుంది, హెడ్ కొంచెం ఏదో ఇన్ఫెక్షన్ లాగా అయినట్టుంది, హెడ్ మొత్తం రిమూవ్ చేయమని చెప్పారు. రిమూవ్ చేసే ముంట్లో వాళ్ళకి స్మెల్ వచ్చి మమ్మల్ని అక్కడికి పిలిచారు. వాళ్ళు చూసి అక్కడ వాళ్ళు రిమూవ్ చేస్తుంటేనే పురుగులు చిన్న చిన్నవి అన్నీ ఆమె లోపల నుంచి బయటకు వెళ్ళేసి వస్తున్నాయి పురుగులన్నీ. దానికి మళ్ళీ మేము మొత్తం రిమూవ్ చేసినాక చూసి ఎయిర్ కట్ చేస్తుంటే బయటకు వెళ్ళేసి వస్తున్నాయి పురుగులు. ఏదో చిన్నగా ఉందనుకొని మేము అనుకున్నాం, కానీ లోపలికి బ్రెయిన్ దాకా వెళ్ళిపోయింది అది.
ఆ కండిషన్ మొత్తం టోటల్గా గుండు కొట్టినాక ఎండి సార్కి చెప్పేసాం, సార్ ఇట్లా సంగతి సార్ మాకు ఇది పరిస్థితి, పురుగులు బాగా ఉన్నాయి, చిన్న చిన్న పురుగులు బ్లాక్ ఇష్యూ, మన కాడ ఈ ట్రీట్మెంట్ జరగదు సార్ అని చెప్పాక సార్ వచ్చి ఇక్కడ చూసి ఆమె కండిషన్ మొత్తం చూసి హైదరాబాద్కి హాస్పిటల్ తీసుకెళ్ళినాం సార్. మేము తీసుకెళ్తే అక్కడ ఉన్న హాస్పిటల్ ఓపీ కాడ కూడా మమ్మల్ని కూర్చొని ఇవ్వాలి, ఎందుకంటే మా కాడ బాగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రావడంతో ఓపీ కాడ కూడా ఎందుకు తీసుకొచ్చిర్రు మని ఏంది అన్నది వాళ్ళు ముట్టుకోలేదు సార్. అలాంటి అనాథాలను మేము ఇక్కడ ఎంతోమందిని చూస్తున్నాం. పురుగులను చూస్తేనే ఉండలేకపోతున్నారు వాళ్ళు. మనిషి కంటే హీనంగా చూసిరు అక్కడ హాస్పిటల్లో, మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తారు, ఏం కథ ఏంది, మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేము అని. అక్కడి నుంచి మేము మళ్ళీ ఆశ్రమంకి తీసుకొచ్చినాం. దుర్గంధాన్ని భరిస్తూ కడుపులోంచి వస్తున్న వికారాన్ని ఆపుకుంటూ వృత్తి ధర్మంలో భాగంగా ఆమె తలను తీక్షణంగా పరిశీలించారు ఆశ్రమ వైద్య సిబ్బంది. నడినెత్తి పైభాగంలోని పురుగులను ఓపికతో తీసివేయగా తల లోపల భాగం కనపడేలా ఆ ప్రాంతమంతా తినేశాయి పురుగులు. అంతలా తలభాగం పాడైపోయినా రాధికకు నొప్పి తెలియకపోవడం నిజంగా భగవంతుని దయే. రాధికను హాస్పిటల్ ఆవరణలోకి తీసుకువెళ్లి యాంటీసెప్టిక్ వాటర్, డెటాల్తో గాయాన్ని క్రిమిరహితం చేసి ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించిన తరువాత నొప్పి తెలియడంతో భరించలేనంతగా బాధపడింది. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాక ఆమె కండిషన్ మొత్తం సిచ్యువేషన్ అంతా సార్కి చెప్పినాం. మేము చెప్పినాక సార్ ఏం చేసిందంటే ఆమెకు అవసరమైన యాంటీబయాటిక్సే కానీ ఏదైనా తెప్పించుకోండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చింది సార్. ఆ తర్వాతకి మేము హైదరాబాద్కి వెళ్ళి ఆమెకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొని 1 డేలా తీసుకొచ్చినాక ఆశ్రమంలో ఉన్న గ్రౌండ్లో ఉదయం సాయంత్రం డ్రెస్సింగ్ చేయడం జరిగింది. దానివలన ఆమెకు ఉన్న పురుగులే కానీ అన్ని సుండ్రు కానీ అన్నీ బయటకు వెళ్ళడం జరిగింది. ఒక్కొక్క ఇంజెక్షన్స్ 3,000-3,500 ఉంది. అలాంటివి ఎన్నైనా తెప్పిస్తా కానీ ఈమె బాగుపడాలి అని చెప్పి మాకు మా సారు చెప్పిండు. అలాగనే మేము 5 డేస్ ఇంజెక్షన్లు ఇచ్చినాక ఆమె కండిషన్ కూడా మళ్ళీ ఒకసారి సారుకు మేము వివరించినాం. సార్ ఈమె సంగతి ఇట్లా ఉంది, హైదరాబాద్ నుంచి మనం తెప్పించినాం ఇంజెక్షన్లు, మనకు క్యూర్ అవుతుంది సార్, మనకు మంచిగా ట్రీట్మెంట్ మంచిగా జరిగింది, మాకు కూడా ఈమె మీద బతుకుతుంది అని ఒక చిన్న ఓపు వచ్చింది సార్. తర్వాతకి మళ్ళీ ఆమెని మళ్ళీ హాస్పిటల్లోకి తీసుకొచ్చి మళ్ళీ డైలీ డ్రెస్సింగ్ చేయడం, ఇంజెక్షన్స్ ఇప్పటికి కూడా కంటిన్యూ జరుగుతుంది. గాయాన్ని శుభ్రం చేసి తలకు డ్రెస్సింగ్ చేసిన అనంతరం ఆ అనాథ తల్లి మనసు స్థిమితపడింది. అలా ప్రతిరోజు డ్రెస్సింగ్ చేసి వైద్యం చేస్తుండడంతో దెబ్బ తీవ్రత కొంచెం కొంచెం తగ్గుముఖం పట్టింది. దాదాపు 15 రోజుల తరువాత కండపట్టడంతో పెచ్చులూడిపోయిన తలభాగం పూర్తిగా నయమైపోయింది. ఆమె మా ఆశ్రమంకి వచ్చినప్పుడు ఆమె కండిషన్ ఎలా ఉందో మీరందరూ చూశారు కదా. ఆమె మా ఆశ్రమంకి వచ్చి 20 డేస్ అవుతుంది. ఇప్పుడు ఆమె కండిషన్ ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి. రాధిక ఇలా ఎట్లుంది? ఇప్పుడు ఆమె కండిషన్ ఎలా ఉందో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు మేము 20 డేస్ కింద డ్రెస్సింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇంకా డైలీ ఉదయం సాయంత్రం డ్రెస్సింగ్ చేయడం వల్ల ఈమె ఇట్లా క్యూర్ అయింది.
ఇప్పుడు చూడండి ఒకసారి ఆమెకు అప్పుడు ఎలా ఉందో ఇది అంతా ఉండే అప్పుడు ఇక్కడ టోటల్గా పురుగులు ఎంత లోపల అంటే చిన్న చిన్న పురుగులు వచ్చి బయటికి వెళ్ళేసి పడ్డాయి. ఇప్పుడు మేము 20 days కింద డ్రెస్సింగ్ చేసి ఇప్పుడు డైలీ డ్రెస్సింగ్ చేయడం వల్ల ఈమె కండిషన్ ఇలా ఉంది. ఇప్పుడు దీనివల్ల మాకు ఇలాంటి కేసులు ఎన్ని వచ్చినా, అనాథాలు ఎంతమంది వచ్చినా ఇక్కడ చేసే అంత ఓపిక మాకు ఉంది. ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళినా వీమని పట్టించుకోలేదు. ఈ పట్టించుకోవడం వల్ల మేము డైలీ డ్రెస్సింగ్ చేయడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉండి ఇప్పుడు ఒక 30% మాత్రమే ఉంది. చూస్తున్నారు కదా మీరు, ఇంతమందిని కాపాడుతున్నందుకు మాకు చాలా మంచి సంతోషంగా ఉంది. 15 రోజుల క్రితం రాధికను చూసినప్పటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితి చూస్తే నిజంగా పునర్జన్మ అంటే ఇదే అని అనిపించక మానదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని గ్రహించలేకపోయిన ఈ అభాగ్యురాలిని మంగళహాట్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురాకపోయి ఉంటే, ఆశ్రమంలోని వైద్యులు భయంతో వైద్యం అందించకపోయి ఉంటే, ఈ రోజున రాధికను మనం ఇలా చూసి ఉండేవాళ్లం కాదేమో. ఈమె ఉన్న కండిషన్ వల్ల మా ఆశ్రమంకి రావడం వల్ల ఈమె బతకడం జరిగింది. ఈమెనే అదే రోడ్ల మీద ఉంటే ఈ పాటికి ఎప్పుడో చనిపోయేది. కానీ పోలీస్ వాళ్ళు ఇక్కడ తీసుకురావడం, మా ఆశ్రమం ఉండడం వల్ల, మా సార్ ఇచ్చిన ఆదేశాల వల్ల మేము డైలీ చూడడం వల్ల ఈమె బతకడము జరిగింది. నా పేరు సునీత. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నర్సుగా 2 years నుంచి వర్క్ చేస్తున్నాము. ఈమె పేరు రాధిక. ఈమె వచ్చినప్పుడు తలలో మొత్తం పురుగులతో నిండి ఉంది. ఎవరు కూడా పట్టించుకోలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 సిస్టర్లు ఒక డాక్టర్ కలిసి ఈమెని మొత్తం క్లీన్ చేసినాము. ఈమెను చూసినప్పుడు మాకు వామిటింగ్స్ అలాంటివి కూడా జరిగిన శంకర్ సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈమెను మొత్తం చేసి ఇప్పటికీ క్యూర్ అయిపోయింది. ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న ఎందరో అనాథులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నారు. వీలైనంత త్వరగా వారు కోలుకొని వీరంతా సొంత వారి చెంతకు చేరుకోవాలని కోరుకుందాము.